హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వచ్చేసరికి 5th ఆగస్ట్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఏంటి అని అంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక డేటా అనేది రావడం జరిగింది. దేనికి సంబంధించింది ఈ డేటా అంటే విద్యార్థి కిట్లు అనమాట. సో కొన్ని కిట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఎంతమందికి? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారు కదా, సో ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈ కిట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి ఫుల్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అయితే రీసెంట్గా ఒక అనాలిసిస్ అనేది రావటం జరిగింది. జూన్ 2026 నుంచి ఈ కిట్టుల పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2 years అయిపోయిందనమాట. సో ఆల్రెడీ 2 years ఈ కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఏవైతే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కదా, ఎవరైతే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు వాళ్ళు క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో వీళ్ళకి ఎవరైతే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారో వీళ్ళకి సపరేట్గా కిట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ కిట్ల పంపిణీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం అంట? 99.75% పంపిణీగా రీసెంట్గా న్యూస్లోకి రావటం జరిగింది. మరి అసలు ఏ స్కీమ్ కింద ఈ కిట్స్ అనేవి పంపిస్తారు? మరి కిట్టుల్లో ఏమేమి ఉంటాయి? ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ 2 years కూడా పంపించడం జరిగింది. ఇది ఈ అకాడమిక్ సంవత్సరానికి అంటే 2026-27 సంవత్సరానికి ఏవైతే ఈ అకాడమిక్ ఇయర్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కిట్లు అనేది ఇవ్వటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 99.75% వరకు ఈ కిట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. మరి ఏ స్కీమ్ కింద మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కిట్స్ అనేది ఇస్తుంది అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్స్. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్స్ అనమాట. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్స్ అనే ఒక స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ కింద ఎవరైతే ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్స్ చదువుకుంటున్నారో పిల్లలు, ఈ విద్యార్థులకి ఈ కిట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో మొత్తంగా దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి ఇచ్చారు అని అంటే 33 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 33 lakhs ఎవరైతే విద్యార్థులు ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఈ కిట్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో అందరికి ఇచ్చారా? లేదు, 99.75% వరకు ఇచ్చారనమాట. 100% ఇవ్వలేదు. సో 99.75% వరకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కిట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో స్కీమ్ పేరు ఏం చెప్పాను? సో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్. ఏంటిది? ఇంకోసారి చెప్తున్నాను, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ అనమాట. సో మరి ఈ కిట్లో ఏమేమి రాబోతున్నాయి అని చూస్తే కనుక, సో స్కూల్ బ్యాగ్స్, స్కూల్ యూనిఫామ్స్, అలాగే టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్, షూస్ అండ్ సాక్స్, అలాగే బెల్ట్, డిక్షనరీ, ఇవన్నీ ఈ కిట్లో వస్తాయి అనమాట. సో ప్రతి విద్యార్థికి ఈ కిట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఈ అకాడమిక్ ఇయర్కి ఈ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ అనమాట. సో ఎప్పుడు లాంచ్ చేశారు? ఇది రెండోదని చెప్తున్నాను కదా. లాస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరానికి ఫస్ట్ టైము ఈ కిట్స్ అనేది పంపిణీ జరిగింది. మరి ఇప్పుడు ఏ అకాడమిక్ ఇయర్కి? 2026-27 సంవత్సరానికి అనమాట. సో మరి మన గవర్నమెంట్కి, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎంత ఖర్చు అయింది, ఎంత ఎక్స్పెండిచర్, ఈ స్కీమ్ కోసం ఎంత అవుట్లే ఇచ్చారు అని అంటే టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 953 కోట్లు. ఎంత? 953 కోట్లు ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో దీనికి ఇంత ఈ స్కీమ్కి ఏంటిది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ ఏదైతే పబ్లిష్ చేశారో 33 లక్షల మంది విద్యార్థులకి ఇది ఇవ్వడం జరిగిందని చెప్తున్నాను కదా. సో క్లాస్ 1st నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద వస్తారో
సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించింది, సో వీళ్ళకి ఈ కిట్స్ అనేది ఇవ్వటం జరిగింది. మొత్తం ఎంత ఖర్చు అయింది అంటే 953.71 కోట్లు అనమాట. మరి ఒక్కొక్క కిట్ వాల్యూ ఎంత? ఈచ్ కిట్లో ఏమొస్తాయని చెప్పాను, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్స్, షూస్, బెల్ట్, బుక్స్, డిక్షనరీ, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ వస్తాయని చెప్పాం కదా. సో ఈచ్ ప్రతి కిట్ యొక్క వాల్యూ ఎంత అని అంటే 2279 రూపాయలు. ఈచ్ కిట్ యొక్క వాల్యూ ఎంత? 2279 రూపాయలు అనమాట. అది రీసెంట్గా న్యూస్లోకి రావటం జరిగింది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది అని అంటే ఇందులో 33 లక్షల మంది, అంటే ఎవరైతే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ ఉన్నారో ఈ స్టూడెంట్స్కి 99.75% మందికి ఈ కిట్స్ అనేది ఇవ్వటం జరిగింది అని చెప్పి రీసెంట్గా న్యూస్ అనేది రావటం జరిగింది. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇవ్వడం అని అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? జూన్ 2026లో స్టార్ట్ చేసి జూలై లాస్ట్ వరకు ఇచ్చారనమాట. సో జూలై లాస్ట్ వరకు అంటే జూన్ నుంచి జూలై 2 months టైం పీరియడ్లో ఈ కిట్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేయటం జరిగిందనమాట. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పాను కదా, అసలు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎవరు? సో సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చేసరికి 1952 నుంచి 1962 వరకు మన మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారనమాట. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అలాగే ఈయన రెండవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏంటిది? సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ సంవత్సరం నుంచి? 1962 నుంచి 1967 వరకు ఈ టైం పీరియడ్లో ఈయన ప్రెసిడెంట్గా పనిచేశారనమాట. సో ఆయన పేరు అనేది ఈ ప్రోగ్రామ్కి పెట్టడం జరిగింది. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అలాగే ఈయన సోవియట్ యూనియన్కి రిక్వెస్టెడ్ ఇండియా ఇన్ మాస్కో ఫ్రమ్ 90 అంబాసిడర్గా పనిచేశారు. అలాగే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చేసరికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. దేనికి? బోత్ ఆంధ్ర యూనివర్సిటీకి అట్లాగే బెనారస్ హిందూ యూనివర్సిటీస్కి. ఈ 2 యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనమాట. సో ఈయన పేరు అనేది ఈ స్కీమ్కి పెట్టడం జరిగింది. సో అర్థమైంది కదా. రీసెంట్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ స్కీమ్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. ఏంటి ఈ న్యూస్ అని అంటే, ఎవరైతే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారో వీళ్ళకి కొన్ని కిట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ కిట్లో ఏమేమి ఉంటాయంటే స్కూల్ బ్యాగ్స్, బెల్ట్, యూనిఫామ్స్, షూస్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, అలాగే డిక్షనరీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇప్పుడు అకాడమిక్ ఇయర్స్ స్కూల్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ ఇది 2 నెలల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు, 99% చేశారు అని చెప్పి న్యూస్ అప్డేట్ అనేది రావటం జరిగిందనమాట. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మీకు గుర్తుంటే కనుక రీసెంట్గా ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎవరి పేరు పెట్టారు అంటే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. సో ఇట్లాగా పేర్లు పెడుతున్నారు కాబట్టి ఆ పేర్లు ఎవరైతే ఆ కన్సర్న్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ గురించి డీటెయిల్స్ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ న్యూస్, ప్రీవియస్ క్లాసెస్ మీకు గుర్తుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. వేటిని? ఏవైతే మాదక ద్రవ్యాలు ఉంటాయి కదా, డ్రగ్స్, నార్కోటిక్స్ అంటాం కదా, సో వీటన్నిటిని వాడికని తగ్గించడానికి, అంటే యూత్ని, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న యూత్ ఉంటారు కదా, సో వీళ్ళు నార్కోటిక్స్ని దూరంగా ఉంచాలి, మనం ఒక నిఘా అనేది పెట్టాలి, ఒక సర్వే అనేది చేసి ఈ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎవరైతే ఈ డ్రగ్స్ బారి పడతారో వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వటం కానీ, రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం కానీ ఇటువంటి చెయ్యాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆ ప్రోగ్రామ్ పేరేంటి? ఈగల్. దీనికోసం ఒక మొబైల్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. సో టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసరికి 1972 అని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చదువుకున్నాం. అయితే రీసెంట్గా న్యూస్ ఎందుకు ఇది మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది ఏంటి అని అంటే, గవర్నర్కు ఈగల్ వార్షిక నివేదిక, అంటే సర్వే చేయబోతున్నారని చెప్పాను కదా, మనం స్టార్టింగ్లో డిస్కస్ చేశాము.
ఈ సర్వే స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు సర్వే అనేది అయిపోయింది. ఆ డేటా అనేది, ఆ నివేదిక అనేది, ఆ రిపోర్ట్ అనేది ఇస్తున్నారనమాట గవర్నర్కు. సో ఈగల్, ఫస్ట్ ఈగల్ అంటే ఏమని చెప్పాను, ఇది ఏదైతే యాంటీ నార్కోటిక్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ చేసింది. మరి ఈగల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఈ అంటే ఇలైట్, ఈ అంటే ఇలైట్, ఏ అంటే యాంటీ నార్కోటిక్స్, యాంటీ నార్కోటిక్స్, జి అంటే గ్రూప్, జి అంటే గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈగల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏం పెట్టారని చెప్పాను? 1972. సో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఈగల్ క్లబ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మనం వాడటమే కాకుండా మీరు కనుక ఎవరైనా వాడుతున్నట్టు తెలిసినా కానీ, ఇటువంటి మాదక ద్రవ్యాలు అనేవి తెలిసినా కానీ మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి డేటా అనేది చెప్పచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం, అట్లాంటివి కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ ఇటువంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో రీసెంట్గా ఈగల్ అనే ఏంటి ఈ ప్రోగ్రామ్ దేనికోసం లాంచ్ చేశారంటే, ఏవైతే మాదక ద్రవ్యాలు ఉంటాయో వీటిని అరికట్టడానికి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ అనమాట. సో ఈగల్ క్లబ్స్ ఎక్కడ లాంచ్ చేశారు? ఈ స్కీమ్ కింద ఈగల్ క్లబ్స్ లాంచ్ చేశారని చెప్పాను కదా. సో ఎక్కడ లాంచ్ చేశారంటే ఈగల్ క్లబ్స్ వచ్చేసరికి స్కూల్స్లో, కాలేజెస్లో అనమాట. స్కూల్స్లో, కాలేజెస్లో. మరి ఈగల్ క్లబ్స్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మ్యాండేటెడ్, కంపల్సరీగా ప్రతి స్కూల్లో, అంటే స్కూల్స్లో, కాలేజెస్లో ఏవైతే స్కూల్స్ ఉంటాయో, కాలేజెస్ ఉంటాయో ఇక్కడ ఈ ఈగల్ క్లబ్స్ అనేవి లాంచ్ చేయాలి. లాంచ్ చేసి ఎవరైతే యూత్ ఉన్నారో, చిల్డ్రన్ ఉన్నారో, వీళ్ళలో ఎవరైతే ఈ నార్కోటిక్స్ ద్వారా బాధపడుతున్నారో, యూజ్ చేస్తున్నారో వీటిని అరికట్టడానికి దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈగల్ క్లబ్స్ ఎక్కడ లాంచ్ చేశారంటే స్కూల్స్లో, కాలేజెస్లో. నెక్స్ట్ అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ న్యూస్. రెండు న్యూస్ల గురించి చదివాము. సో రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రెండు ఇనిషియేటివ్సే. నెక్స్ట్ ఇంకో న్యూస్ అనేది ఆంధ్రప్రదేశ్లో రావటం జరిగింది. ఏంటి ఈ న్యూస్ అంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నడింపాలెం, ఎక్కడుంది ఈ నడింపాలెం వచ్చేసరికి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో ఉన్న ఈ నడింపాలెంలో రీసెంట్గా ఏం లాంచ్ చేయబోతున్నారు? మన కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల వ్యయంతో, అంటే 100 crores ఖర్చు చేసి తీసుకురాబోతున్నారు? యోగా, అలాగే న్యాచురోపతి అంటే ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ రాబోతుంది? గుంటూరు జిల్లాలో రాబోతుంది అనమాట. సో దాని గురించి న్యూస్ అనేది రావటం జరిగింది. ఇక్కడ ఈ న్యూస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎంత ఖర్చుతో ఏం రాబోతుంది, ఏ ఏరియాలో, ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎక్కడ రాబోతుంది? మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో యోగా ప్రకృతి వైద్యం పరిశోధన సంస్థ ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్ని కోట్లు ఇచ్చారు? 100 కోట్ల వ్యయంతో ఎక్కడ రాబోతుంది? గుంటూరు జిల్లాలో. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు మండలంలో నడింపాలెంలో ఇది రాబోతుంది అనమాట. మొత్తం ఎన్ని ఎకరాల్లో రాబోతుంది? 15 ఎకరాలు. సో 15 acresలో ఈ ఏదైతే రీసెర్చ్ సెంటర్ అంటున్నాం కదా, పరిశోధన సంస్థ అంటున్నాం కదా, ఇది రాబోతుంది అనమాట. సో యోగా న్యూస్లోకి వచ్చింది కాబట్టి యోగా డే మనం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే 21 జూన్. మరి 2026 సంవత్సరానికి యోగా డే ఎన్నో ఎడిషన్ అంటే 12th ఎడిషన్. మరి 12వ ఎడిషన్ యొక్క యోగా డే ఎక్కడ జరిగింది, ఎక్కడ నిర్వహించారు అంటే కోల్కతా. ఎక్కడ నిర్వహించారు అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్. లాస్ట్ ఇయర్ మాత్రం మన వైజాగ్లో జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం యోగా డే ఎక్కడ జరిగింది అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్లో జరిగిందనమాట. నెక్స్ట్ మరి ఈ సంవత్సరం 12th ఎడిషన్ జరిగిందని చెప్పాం కదా, మరి ఈ సంవత్సరం కోల్కతాలో జరిగిందని ఆల్రెడీ డిస్కస్ చేసాం. అలాగే మరి ఈ సంవత్సరం యోగా డే యొక్క థీమ్ ఏంటి? సో యోగా డే యొక్క థీమ్ ఏంటి? యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. సో కంపల్సరీగా థీమ్స్ అనేవి ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. సో ప్రతి డే మనం ఇంపార్టెంట్ డేస్ చదువుతూ
మనం ఏం గుర్తుంచుకోవాలి, ఆ పర్టికులర్ డేస్ యొక్క థీమ్స్ కూడా చదువుకోవాలన్నమాట. సో యోగా డే యొక్క థీమ్ ఏంటి, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. నెక్స్ట్ న్యూస్, పర్సన్ ఇన్ న్యూస్. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. అంటే మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారి, వరల్డ్లోనే మొట్టమొదటిసారి ఫస్ట్ పర్సన్ అనమాట, ఏదైతే బాల్టిక్ సీ, ఏంటిది బాల్టిక్ సీ, ఏదైతే ఈ బాల్టిక్ సీ ఉందో ఈ బాల్టిక్ సీని ఈదారు. అంటే ఎటువంటి రెస్ట్ లేకుండా కంటిన్యూగా 55 నుంచి 56 గంటలు పట్టిందంట ఆ బాల్టిక్ సీ మొత్తం కవర్ చేయడానికి. ఎన్ని కిలోమీటర్లు, 160 కిలోమీటర్లు ఈదారంట. సో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, స్వీడన్ నుంచి పోలాండ్ దాకా. సో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, స్వీడన్ నుంచి పోలాండ్ దాకా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. 160 కిలోమీటర్లు అంటే అర్థం ఏంటి, ఎన్ని మైళ్ళు అంటే 100 మైల్స్. సో ఈ 100 మైల్స్ని ఈయన పోలాండ్కి సంబంధించిన ఆయన అనమాట. సో ఈయన పోలాండ్కి సంబంధించిన వ్యక్తి 55 నుంచి 56 గంటలు వరుసగా ఎటువంటి రెస్ట్ లేకుండా ఈదారనమాట. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కాబట్టి, ఒక పర్సన్ కాబట్టి, రికార్డ్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, మనకి అడిగే అవకాశం ఉంటుంది. సో ఈయన పేరు వచ్చేసరికి ఏంటి, బార్టలామిస్ కుబ్కోస్కీ. ఈయన పేరేంటి, బార్టలామిస్ కుబ్కోస్కీ. సో ఆయన పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది, చాలా సింపుల్. రీసెంట్గా బాల్టిక్ సీని ఏం చేశారు, ఎటువంటి రెస్ట్ లేకుండా ఫస్ట్ పర్సను ఈదారనమాట. ఎన్ని గంటలు, 55 నుంచి 56 గంటలు. సో బాల్టిక్ సీ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇదిగోండి, స్వీడన్ ఇక్కడ ఉంది, పోలాండ్ ఇక్కడ ఉంది. సో ఈ ఏదైతే ఏరియా ఉందో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ ఫోటోలో ఈ ఛానల్లో ఏం చేశారు, స్విమ్ అనేది చేయడం, ఈదడం జరిగిందనమాట. ఒకసారి బాల్టిక్ సీ చూస్తే కనుక, బాల్టిక్ సీ చుట్టుపక్కల ఏమేం కంట్రీస్ కనబడుతున్నాయి, ఆల్రెడీ స్వీడన్, పోలాండ్ అని చదువుకున్నాం కదా. సో ఈ రెండుతో పాటు డెన్మార్క్, ఏముంది ఇక్కడ, డెన్మార్క్ ఉంది, జర్మనీ, పోలాండ్, లిథువానియా, లాట్వియా, ఎస్టోనియా. ఈ మూడింటిని ఏమంటారు, బాల్టిక్ నేషన్స్ ఆర్ స్టేట్స్ అంటారు. సో బాల్టిక్ నేషన్స్ ఏంటివి, లిథువానియా, లాట్వియా, ఎస్టోనియా. వీటితో పాటు ఫిన్లాండ్, స్వీడన్, నార్వే. ఇవన్నీ బాల్టిక్ సీ చుట్టూ ఉండే దేశాలు అనమాట. సో ఒకసారి మ్యాప్ కూడా చూసాము. సో ఇక్కడ ఏమేమి వస్తాయంటే, స్ట్రెయిట్స్ వచ్చేసరికి కటేఘాట్, అలాగే గ్రేట్ బెల్ట్, లిటిల్ బెల్ట్, ఇవన్నీ ఈ స్ట్రెయిట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ బాల్టిక్ సీ దగ్గరే ఉంటాయన్నమాట. సో ఇది ఒక సముద్రం, సీ అంటున్నారు కదా. సో అట్లాగే దీని డెప్త్ వచ్చేసరికి సుమారుగా 459 మీటర్లు లోతు డెప్త్లో ఉంటుందన్నమాట. అట్లాగే దీని కోస్ట్ లైన్ వచ్చేసరికి 8000 కిలోమీటర్లు. దీని కోస్టల్ ఏరియా మొత్తం వచ్చేసరికి ఎంత, 8000 కిలోమీటర్లు అనేది కోస్ట్ లైన్ అనమాట. సో బాల్టిక్ సీ గురించి డిస్కస్ చేసాము. అలాగే రీసెంట్గా ఏం చేశారు, బాల్టిక్ సీని ఒక ఆయన స్విమ్ చేస్తూ 2వ తారీఖు, ఈ నెల 2వ తారీఖు ఈయన స్విమ్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సో చుట్టుపక్కల కంట్రీస్ అని చెప్పాను కదా. సో మనం న్యూస్లో ఏ కంట్రీ వచ్చినా ఆ కంట్రీ యొక్క క్యాపిటల్, కరెన్సీ గుర్తుంచుకోవాలి. డెన్మార్క్ క్యాపిటల్ ఏంటి, కోపెన్హేగన్, క్రోనా. నెక్స్ట్ ఫిన్లాండ్, హెల్సింకి, యూరో. జర్మనీ క్యాపిటల్ వచ్చేసరికి బెర్లిన్, యూరో కరెన్సీ. పోలాండ్, వార్సా, పాలిష్ జ్లాటీ. నెక్స్ట్ రష్యా క్యాపిటల్ మాస్కో, రబల్. నెక్స్ట్ స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్, కరెన్సీ వచ్చేసరికి స్వీడిష్ క్రోనా. సో ఆ చుట్టుపక్కల దేశాలు బాల్టిక్ స్టేట్స్ అంటే 3 రావాలి. ఏంటి అవి, ఎస్టోనియా, లాట్వియా, అలాగే లిథువానియా. సో ఎస్టోనియా టాలిన్, ఎస్టోనియా క్యాపిటల్ ఏంటి, టాలిన్. నెక్స్ట్ కరెన్సీ వచ్చేసరికి యూరో. నెక్స్ట్ లాట్వియా క్యాపిటల్ వచ్చేసరికి రీగా, కరెన్సీ వచ్చేసరికి యూరో. నెక్స్ట్ లిథువానియా క్యాపిటల్ వచ్చేసరికి విల్నియస్, కరెన్సీ వచ్చేసరికి యూరో. కంపల్సరీగా మనం ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఎందుకు, మనకి స్టాటిక్ జీకే అనేది ఎక్కడి నుంచో అడగరు,
కరెంట్ అఫైర్స్ నుంచే అడుగుతారనమాట. నెక్స్ట్ న్యూస్, మనం ఆల్రెడీ ఈ స్కీమ్ని డిస్కస్ చేసాం. రీసెంట్గా 4వ తారీఖు 4th ఆగస్ట్ శత జయంతి రాబోతుంది అని చెప్పి, ఏంటిది 100 years, ఒకళ్ళు పుట్టి ఒక మనిషి పుట్టి 100 సంవత్సరాలు అవుతుందన్నమాట. సో 100 years అయినందుకు ఆ రోజుని మన స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించాం. ఎప్పుడు ఏదైతే మన తెలుగు మహోత్సవం జరిగింది కదా, రీసెంట్గా జూలైలో తెలుగు మహోత్సవాలు జరిగినాయి. ఎక్కడ? ఉండవల్లిలో జరిగినాయి. సో ఈ గుహల్లో జరిగిన ఏవైతే ఈ తెలుగు మహోత్సవాలు ఉన్నాయో అక్కడ దుర్గేష్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని? ఈ సంవత్సరం 4వ తారీఖు ఆగస్టు 4వ తారీఖుని ఎవరు? మండలి కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు అనేవి జరుపుకుంటాము అని చెప్పి. ఇక మీద నుంచి మన ప్రతి సంవత్సరం 4వ తారీఖుని మండలి కృష్ణారావు శత జయంతిని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో అదే మళ్ళీ న్యూస్లోకి రావటం జరిగిందనమాట. సో శతకోటి నిరంజనం దివిసీమ గాంధీ అంట. ఈయనకి ఇంకో పేరేంటి? మండలి కృష్ణారావు గారికి ఇంకో పేరేంటి? దివిసీమ గాంధీ అని చెప్పి న్యూస్లో రావటం జరిగిందనమాట. సో మండలి కృష్ణారావు గారి కాంస్య విగ్రహం బ్రాంజ్ స్టాచ్యూ అనేది రీసెంట్గా వెంకయ్య నాయుడు గారు ఇనాగరేట్ అనేది చేయడం జరిగింది 4th ఆగస్ట్. మరి రీసెంట్గా ఇంకేమైనా గుర్తున్నాయా స్టేట్ ఫెస్టివల్స్? ఒక పర్సన్ మీద ఎప్పుడు అంటే 24 జూలై. ఎవరి బర్త్డేని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ అంటే ప్రగడ కోటయ్య. మళ్ళీ రేపు అంటే 7th ఆగస్ట్ ఇంకొకళ్ళ ఇంపార్టెంట్ కూడా ఉంది. ఇది కూడా స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేశారు. ఎవరి పేరు అంటే పొన్నవాడ లక్ష్మయ్య స్వామి. సో చాలా చాలా ఇంపార్టెంటు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన స్టేట్ ఫెస్టివల్స్. వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అనమాట. సో ప్రగడ కోటయ్య వచ్చేసరికి ఏదైతే టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించి రీసెంట్గా 111వ బర్త్ యానివర్సరీ అనేది మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎప్పుడు? 26 జూలై అనమాట. సో ఎవరైతే వీవర్స్ ఉంటారో వీళ్ళందరికీ చీరాల, బాపట్ల ఏవైతే ఫ్లోరల్ ట్రైబ్స్ ఉన్నాయో వీళ్ళకి ఈయన బాగా హెల్ప్ చేశారు. ఈయన్ని గుర్తిస్తూ దీన్ని స్టేట్ ఫెస్టివల్గా మనం జరుపుకోవాలి అని చెప్పి రీసెంట్గా 26th జూలైని ప్రగడ కోటయ్య గారి జయంతిని ఏదైతే బర్త్డే ఉందో దాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఎవరి పేరు అని చెప్పాను? మండలి వెంకట కృష్ణారావు స్టేట్ ఫెస్టివల్గా ఎప్పుడు? 4th ఆగస్ట్. మళ్ళీ రాబోతుంది ఇంకో స్టేట్ ఫెస్టివల్ ఎప్పుడు? 7th ఆగస్ట్. ఏదైతే హ్యాండ్లూమ్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం, అలాగే జావెలిన్ త్రో డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది భారతదేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇది వచ్చేసరికి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఎవరి బర్త్డే ఆ రోజు? పొన్నవాడ లక్ష్మణస్వామి వర్మ. నెక్స్ట్, రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో ఉన్న దౌలాదర్ ఏదైతే శాంక్చురీ ఉందో ఇక్కడ దౌలాదర్ శాంక్చురీలో రీసెంట్గా దేన్ని చూశారు? మంచు చిరుత అంటే స్నో లెపర్డ్. మొట్టమొదటిసారి స్నో లెపర్డ్ అనేది చూడడం జరిగింది. మంచు చిరుత అనమాట. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్. మిమ్మల్ని ఒక్కటే అడుగుతారు ఎగ్జామ్స్లో, దౌలాదర్ శాంక్చురీ ఎక్కడ ఉంటుంది అని అడిగే అవకాశం ఉంటుంది. ఏ స్టేట్లో ఉంది? హిమాచల్ ప్రదేశ్. మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అలాగే ఏంటిది? ఇది స్నో లెపర్డ్ ప్రాజెక్ట్ అనేది మన భారతదేశంలో ఎప్పుడు లాంచ్ చేశారు? 2023. ఎప్పుడు లాంచ్ చేశారు? 2023. ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏ సంవత్సరం వస్తుంది? 1973. నెక్స్ట్ ఇంకేం ప్రాజెక్ట్స్? ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ సంవత్సరం? 1992. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏ సంవత్సరం? 2023. ఈ 2023లోనే ప్రాజెక్ట్ చీతా కూడా లాంచ్ చేశాం. ప్రాజెక్ట్ చీతా
మరి ఏషియాటిక్ లయన్స్ యొక్క ప్రాజెక్ట్, ఏషియాటిక్ లయన్స్ యొక్క ప్రాజెక్ట్ సంవత్సరం ఎప్పుడు అంటే 2009. ఏషియాటిక్ లయన్స్కి సంబంధించిన ప్రాజెక్టు మన భారతదేశంలో ఎప్పుడు లాంచ్ చేశాము? 2009. సో ఒకసారి ఇవి కూడా రివైజ్ చేద్దాం. మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, క్యాట్ స్పీసీస్లోనే కదా ఇవి కూడా వచ్చాయి, మంచు చిరుతలు. సో స్నో లెపర్డ్స్ అనేది మరి లాస్ట్ మంత్ జూన్లో 1, 2, 1, 2 తారీఖుల్లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? హోస్ట్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది అనమాట. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. సో ఆ సమ్మిట్, అలాగే ఈ సమ్మిట్ యొక్క థీమ్ కూడా ఒకసారి చూద్దాం. సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యూమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్. మరి బిగ్ క్యాట్స్ అంటే ఎన్ని వస్తాయంటే 7 వస్తాయి. ఈ 7లో 5 మాత్రమే మన భారతదేశంలో కనిపిస్తాయి. మిగిలిన 2 ఏంటివి? ప్యూమా అండ్ జాగ్వార్. ప్యూమా అండ్ జాగ్వార్ ఈ 2 మాత్రం మన భారతదేశంలో ఉండవన్నమాట. సో అది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన న్యూస్ అనేది రీసెంట్గా రావటం జరిగింది. అట్లాగే రీసెంట్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. థీమ్ వచ్చేసరికి ఏంటి? సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యూమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్. ఈ మధ్య థీమ్స్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. సో కంపల్సరీగా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యూమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ అదండి ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.